అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతం గురించి తెలుసుకుందాము. అదే మార్గశిర లక్ష్మీ వారం అన్నమాట. హేమంతకాలం వచ్చింది అంటే చాలు కోటి శుభాల మార్గశీర్షము వచ్చేసినట్లే. లక్ష్మీ కళతోని లోగిళ్ళన్నీ కలకరలాడినట్లే. ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ అమ్మని ఆర్తితో స్తుతించడం, పూజించడం వీణులు విందుగా మనకు వినిపిస్తూ ఉంటుంది. నయనానందం చేస్తుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసం ఆయన సతీమణి అయిన లక్ష్మీమాతకి ఎంతో ఇష్టమన్నమాట. మార్గశిర మాసం అంటే మాసాన మార్గశీర్ష మాసం అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు వివరించారన్నమాట మనకి, శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని మార్గశీర్ష మాసం అంటే మార్గశిర మాసానికి విష్ణుమూర్తికి చాలా ప్రీతి. ఆ విష్ణుమూర్తికి మార్గశిర మాసం ప్రీతి కాబట్టి లక్ష్మీమాతకి కూడా చాలా ఇష్టం అన్నమాట. మార్గశిర మాసంలోని మహావిష్ణువుని లక్ష్మీమాతని ఎంత పూజిస్తే మనకి అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి మహాలక్ష్మి వరాలు కురిపిస్తుందన్నమాట. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, మార్గశిర మాసంలో 5 గురువారాలు విష్ణుమూర్తిని లక్ష్మీమాతని ఎవరైతే పూజిస్తారో వారికి సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోని వారికి అష్టలక్ష్మి వైభవము సమకూరుతుంది. వారి మార్గంలో విజయపదమై విరాజిల్లుతుంది. ఆ వ్రత విధానము అందరి కోసం. లక్ష్మీ కటాక్షం పొందాలనుకునే వారంతా మార్గశిర మాసంలోని ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగినవి లక్ష్మీవార వ్రతమే. దీన్ని కొందరు గురువారం లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారనమాట. మార్గశిర మాసంలో వ్రతము మహా ఐశ్వర్య ప్రధాని అనమాట. లక్ష్మీమాత 5 వారాల అద్భుత వ్రతము. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయవలసిన ఐశ్వర్య వ్రతము. ఈ నెలలోని కనుక మార్గశిర లక్ష్మీవారం వ్రతము 5 వారాలు పూర్తి చెయ్యాలన్నమాట. ఈ నెలలో గనక 4 లక్ష్మీవారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసంలోని తొలి గురువారం కూడా కలుపుకొని 5 గురువారాల నోము చేసుకోవాలన్నమాట. వ్రత విధానము ముందుగా ప్రాతకాలాన నిద్ర లేచి తలస్నానము చేసి ఇంటి ముంగిట రంగవల్లులతో అలంకరించి లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ పూజా మందిరంలో లక్ష్మీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకునే ముందు గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుని అందమైన రంగవల్లులతో అలంకరించుకొని అప్పుడు లక్ష్మీమాతను విగ్రహము కానీ ఫోటో కానీ నిలుపుకొని దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతోని బియ్యపిండితోని చేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరము మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. లక్ష్మీమాత అష్టోత్తరముతో చదువుకోవాలి. హిరణ్యవర్ణం అమ్మవారిని ఆవాహన చేసుకుని పంచోపచారాలు అంటే ధూపం, దీపం, నైవేద్యం, గంధం, పుష్పం, అక్షంతలతోటి పంచోపచారాలతో అమ్మని అర్చించాలన్నమాట. లక్ష్మీ అష్టోత్తరము చదువుకోవాలి. అమ్మని ఆవాహన చేశాక ఆసనము, పాడ్యము, అర్ఘ్యము, ఆచమనీయము, శుద్ధోదక స్నానము, వస్త్రము, చామరము, చందనము, ఆభరణము, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం యథావిధిగా సమర్పించాలి. ఓం మహాలక్ష్మీశ విద్మహే విష్ణుపత్నేహ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని చదువుకోవాలి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని చదువుకోవాలి 27 సార్లు కానీ, లేదంటే మనకి కుదిరితే 108 సార్లు ఇంకా మంచిది. అమ్మవారికి నవసంఖ్య అంటే చాలా ఇష్టం అన్నమాట. తరువాత సిద్ధలక్ష్మి కవచాన్ని చదువుకుంటే చాలా మంచిది. తరువాత అష్టోత్తర శతనామావళితో పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరము లక్ష్మీవారం వ్రత కథ చెప్పుకొని అక్షింతలు శిరస్సును ధరించాలి. చివరిగా క్షమాపణ ప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లోని కొన్ని నియమాలు ఉన్నాయి. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారిగా ప్రఖ్యాతమైనది కాబట్టి ఆ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవ గురువారము అట్లు తీయనివి నివేదనం చేయాలి. మూడవ గురువారము అప్పాలు పరమాన్నము నివేదనం చేయాలి. 4వ గురువారము చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ గురువారం నాడు అమ్మవారికి పూర్ణపు పూరెలు నివేదించాలి. ఇలాగ 5 వారాలు 5 ప్రత్యేక నైవేద్యాలతో అమ్మవారిని అర్చించాలి. పూజ అయినప్పుడు ఆ రోజు 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలన్నమాట. అనంతరము దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారికి సౌభాగ్య వస్తువులు అంటే తాంబూలంతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, కాటుక భరణ ఇలాగ 5 వారాలు ఆచరిస్తే మార్గశిర లక్ష్మీ వారాల పూజ పూర్తయినట్లే. మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన ఇచ్చే క్రియ ఈ నోములో కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యము వెలిసిల్లాలంటే ఈ పద్ధతిని పాటించాలని పండితుల సూచన. మార్గశిర గురువార వ్రతము అత్యంత భక్తితో నియమనిష్టలతో ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోమును వచ్చేవారు ఆయా లక్ష్మీవారాల్లో చాలా శుచిగా ఉండాలి. తలకి నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య ఆ టైముల్లోనే జుట్టు దువ్వకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇంటికి లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఇంట లేమి అనే పదము ఉండదు. మార్గశిర లక్ష్మీ వారాలు చేసిన ఇంటిలో లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత కాబట్టి వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక గురువారంలోనే కాకుండా మాసంలోని ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తే విష్ణుసతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా ఉండవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అందుకని మార్గశిర లక్ష్మీ వారాలకి అంతటి ప్రత్యేకత ఉందన్నమాట.